నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కాపాడుకుందాం లేబర్ బోర్డును, కాపాడుకుందాం లేబర్ బోర్డును, కాపాడుకుందాం. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకొల్లోలంగా ఉన్నాయి. బోర్డులో దాదాపు 1986లో పోరాటం చేసి ఈ బోర్డును సాధించుకుంటే ఆ బోర్డులో ఉన్న నిధులు అన్ని అధికారులంతా దుర్వినియోగం చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఒక్కొక్క క్లెయిము దాదాపు ఏడాదైనా 2 ఏళ్లైనా పెండింగ్లే ఉండడం అనేది జరుగుతుంది. క్లెయిమ్ల డబ్బులు పడక కార్మికులు చాలా ఇబ్బందుల పాలు అవడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి కమిషనర్ గారు వచ్చి ఈ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ వ్యవస్థను తీసేయాలి, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పాలని చూడడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్లు ముట్టడి, అట్లాగే లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కూడా చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నదాకా పోరాటం ఆగదని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కమిషనర్ ఇల్లు ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ 28వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ బోర్డులో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన కార్మికునికి పింఛన్ ఇవ్వాలనేది ఎన్నోసార్ల ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఒక్క కార్మికునికి కూడా పింఛన్ ఇచ్చిన పాపాన లేదు. ఎందుకంటే కార్మికుని చెమటోడి కష్టపడి సంపాదించిన డబ్బులను కార్మికునికి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు పక్కదారి పట్టించే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి వెంటనే 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలి, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి. అట్లాగే ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టివ్వాలి ఫస్ట్ అనేది మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఇవన్నీ ఆలోచించి కార్మికులందరికీ చాలా మంది వీళ్ళే ఇండ్లు కట్టిస్తారు, ఎంతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తారు, కానీ వీళ్లకు ఉండమందగా ఇల్లు లేని పరిస్థితి ఉంది. ఆ బోర్డులు ఉన్న డబ్బులు వీళ్లకు ఇండ్లు లేని వాళ్ళందరికీ లోన్లు ఇచ్చన్నా వీళ్ళకు ఇండ్లు కట్టియాలనేది మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళకి ఇండ్లు కట్టియాలి. కార్మికులు చాలా మంది పనిచేసి చేతగానప్పుడు అలా పిల్లలు చాలా చాదని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే వారికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.